సో అది ఇక్కడ రద్దీని బట్టి అలా ఉంటుందేమో మరి. సో తర్వాత వచ్చేసి ఇక్కడ స్వామివారు మన తిరుమల క్షేత్రం తీసుకున్నా కూడా, ఇక్కడ చిలుకూరు బాలాజీ క్షేత్రం తీసుకున్నా కూడాను సేమ్ వల్మీకం నుంచి స్వామివారు ఎలా వచ్చారో తిరుమల తిరుపతి అక్కడ, ఇక్కడ కూడా అలాగే పుట్టలో నుంచే ఉద్భవించారనమాట. సేమ్ అక్కడ ఎట్లా జరిగిందో ఇక్కడ కూడా, అంటే అక్కడ ఏ విధంగా అయితే గుణపం ఘాటు స్వామికి పడిందో అదేవిధంగా ఇక్కడ కూడా స్వామికి ఎడమ కన్ను దగ్గర, తర్వాత వక్షస్థలం మీద కూడా పడిందనమాట. స్వామివారు స్వయంభూగా వెలిసారు ఇక్కడ. ఒక భక్తుడు తిరుపతికి రాలేను, తిరుమలకు రాలేను అనుకున్నప్పుడు స్వామివారు, అంటే అతను వృద్ధాప్యం వలన రాలేను అనుకున్నప్పుడు స్వామివారే స్వయంగా అతని కలలో కనిపించి, నువ్వేం అక్కడికి రావద్దు, నేనేం నీ కోసం వస్తాను అని చెప్పేసి స్వామివారు ఇక్కడ వెలిశారు. అంటే ఇక్కడ నేను పలానా చోట ఈ పుట్టలో ఉంటానని చెప్పారనమాట. అతను తర్వాత అందరినీ పిలుచుకెళ్ళి ఆ పుట్టను తవ్వడం స్టార్ట్ చేశాడు. అప్పుడు తవ్వుతున్నప్పుడు స్వామివారికి దెబ్బలు కూడా తగిలినాయి.